హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ హిత ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ హౌస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. డీలక్స్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. 180 స్క్వేర్ యార్డ్స్లో మంచి ప్లాట్ సైజెస్తో 30x54 సైజెస్ అండి. 30 ఫేసింగ్ ఉంటుంది, 54 డెప్త్ ఉంటుంది. సో మంచి ప్లాట్ సైజెస్లో నిర్మించినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఈ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKని అబ్జర్వ్ చేస్తున్నాం. హాల్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్లో మనకు ఓపెన్ కిచెన్ కనిపిస్తుందండి. దాని పక్కనే పూజా గది ఉంటుంది. చూసుకోండి మెటీరియల్, ఎలాంటి మెటీరియల్ వీళ్ళు యూజ్ చేశారో మనకు వీడియోలో కూడా చూసుకోవచ్చు. క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. క్వాలిటీ ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఈవెన్ కలర్స్ విషయంలో కూడా క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. మంచి ఫినిషింగ్ వచ్చిందండి. డోర్స్ కానీ, డోర్స్ ఫ్రేమ్స్ కానీ, లాక్స్ కానీ అన్ని బ్రాండెడ్ మెటీరియల్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ వాష్రూమ్ అండి ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే రెండో బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. దిస్ ఈజ్ సెకండ్ బెడ్రూమ్ ఆన్ గ్రౌండ్ ఫ్లోర్. దీనికి స్పెషల్ డోర్ ఉంటుందండి. ఎవరైనా రిలొకేట్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళ కోసం ఒక రూము దీన్ని పెట్టుకొని మిగతాదంతా లెట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదండి అటాచ్డ్ వాష్రూమ్. సో పార్కింగ్ స్పేస్ చూడండి. ఈజీగా ఒక కారు 4-5 బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మనం మెట్లపై నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. మెట్లు కూడా చాలా స్లోప్గా ఇచ్చారండి, పీక్గా ఏమి ఇవ్వలేదు. సో క్లైంబింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. చూడొచ్చు మీరు, గ్లాస్ కానీ, టైల్స్ కానీ చాలా నీట్గా వచ్చాయండి. మంచి ఫినిషింగ్ వచ్చింది. మంచి బ్రాండెడ్ మెటీరియల్ వాడారు కాబట్టి. ఈవెన్ సెట్ బ్యాక్స్ కూడా ప్రాపర్గా వదిలేశారు. రోడ్స్ విషయానికి వస్తే అప్రోచ్ రోడ్ 30 ఫీట్ ఉంటుందండి. ఇంటి ముందు రోడ్డు మాత్రం 25 ఫీట్ ఉంటుంది. డెడ్ ఎండ్ కనుక ప్రాబ్లం ఏమి ఉండదు. 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. ఒక కార్ లోపల పార్క్ చేసుకోవచ్చు, రెండో కార్ బయట పార్క్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు విత్ పూజా గది. మన కిచెన్ అబ్జర్వ్ చేసినట్టయితే చూడొచ్చు మీరు, గ్రానైట్ మెటీరియల్ యూజ్ చేసినటువంటి ఓపెన్ కిచెన్ ఇది. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఒక కామన్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో వాష్రూమ్ అయితే ఇవ్వలేదు. కలర్ కాంబినేషన్ చూడండి, ఇంప్రెసివ్ కలర్స్, అట్రాక్టివ్ కలర్స్. ఈ హౌస్కి ఫాల్ సీలింగ్ కూడా వచ్చిందండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. చూడండి ఫాల్ సీలింగ్. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వెస్టర్న్ టాయిలెట్ అండి. బెడ్రూమ్ నుండి బయటకు రాగానే మనకు డైనింగ్ స్పేస్ కనిపిస్తుంది. రైట్లో స్పేషియస్ హాల్ అయితే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది కారిడార్లో, ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్లో రైట్ సైడ్లో ప్రొవైడ్ చేసినటువంటి వాష్ ఏరియా అండి. ఫాల్ సీలింగ్ ఫినిషింగ్ చూడండి, చాలా నీట్ ఫినిషింగ్, అట్రాక్టివ్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. లొకేషన్ విషయానికి వస్తే సామానగర్ అండి. సామానగర్ అనేటువంటిది వనస్థలిపురానికి ఆనుకొని ఉంటుంది. వనస్థలిపురానికి, హయత్ నగర్కి, ఇంజాపూర్కి మిడిల్లో ఉంటుందండి సామానగర్.
ఇండ్ల మధ్యనే ఉంటుందండి ఈ ఇల్లు. మన లొకాలిటీ కూడా అబ్జర్వ్ చేయండి. చుట్టూన పూర్తి స్థాయిలో ఇల్లులు అనేటువంటివి కన్స్ట్రక్ట్ అయిపోయాయి. ప్రైస్ విషయానికొస్తే 1,80,00,000 ఈస్ట్ ఫేసింగ్ హౌస్‌కి కోట్ చేస్తున్నారు. వెస్ట్ ఫేసింగ్ హౌస్‌కి 1,75,00,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్‌గా ఉంటుందండి, మాట్లాడుకోవచ్చు. ఇదండి హౌస్. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వనస్థలిపురం ఏరియాస్‌లో ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్న వారికైతే షేర్ చేయండి. ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.